హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు విజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి మీరు రేపు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ డబ్బులు 4016 రూపాయలు ప్లస్ 6016 రూపాయలు పెన్షన్ డబ్బులు జమ. రేపు కేవలం ఇటువంటి జిల్లాలలో మాత్రమే పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక వీరికైతే 4016 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికీ అయితే 6016 రూపాయలు, ఇక ఈ వీరికైతే ఏడాదికి 30,000 రూపాయల నిధులు, ఇక ప్రతి నెల 2,500 రూపాయల డబ్బుల్ని పంపిణీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మన తెలంగాణలో వచ్చేసి ఆగస్టు నెల పెన్షన్లను పంపిణీ చేసే సమయం అనేది ఆసన్నమైతే జరిగింది. ఇక గత రెండు నుంచి 3 రోజుల నుంచి మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక కొన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను కూడా విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణలో వచ్చేసి ఇప్పటి వరకు ఈ ఆగస్టు నెల, జూలై నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో రేపు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బుల్ని విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో అయితే సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. అంతేకాకుండా తెలంగాణలో ఉన్నటువంటి అఫీషియల్ అప్డేట్స్ని ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు కొత్త పెన్షన్ డబ్బులు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము. దాని తర్వాత మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళ బ్యాంక్ ఖాతాలలో అసలు ఈ 2,500 రూపాయలు ఎవరెవరికి ఎప్పటి నుంచి ఎటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఈ డబ్బుల్ని పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ప్రతిరోజు పెన్షన్లకు సంబంధించిన, మహాలక్ష్మి పథకంకి సంబంధించిన తెలంగాణలో వివిధ రకమైన పథకాలపైన అప్డేట్స్ అనేది మన ఛానల్లో అందిస్తుంటాను కాబట్టి తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు పొందాలనుకునేవారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లోనే అయితే పెట్టుకొని ఉండండి. ఇక వీడియోని ఇప్పటి వరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఏకంగా 2,016 రూపాయలు, 4,016 రూపాయలు పాత పెన్షన్ డబ్బులు మనకి పోయిన నెలలో జమ చేసినట్లుగానే పాత పెన్షన్ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక నిన్నటి వరకు కొన్ని 12 నుంచి 22 జిల్లాలలో పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేశారు. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి 38 జిల్లాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్, అదేవిధంగా మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, సంగారెడ్డి, భద్రాద్రి, కొత్తగూడెం, అదేవిధంగా మనకి ఏదైతే సిరిసిల్ల, మంచిర్యాల, సూర్యాపేట, హన్మకొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్ వంటి జిల్లాలలో ఉన్నటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV, ఎయిడ్స్ వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలోనైతే ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో వచ్చేసి ఈ పెన్షన్ డబ్బులు అక్టోబర్ నెల 2వ వారం వరకు, మొదటి వారం వరకు ఈ పెన్షన్లను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట. ఇక మన తెలంగాణలో ఎవరైతే ఇటు కొత్త పెన్షన్ల కోసం గాను, మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల కోసం గాను ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఈ కొత్త 2 పథకాలు మనకి కొత్త పెన్షన్ల పెంపుతో పాటుగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త పెన్షన్లు, మనకి దసరా పండుగ కానుకగా జరగబోతున్నటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా అక్టోబర్ నెల చివరి ఆఖరుల నుంచి నవంబర్ నెల మొదటి వారాల నుంచి ఈ డబ్బులను అయితే కొత్త పథకాలను అయితే రిలీజ్ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఈరోజున్న భారీ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.